హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎగ్లెస్ చాక్లెట్ టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మనకి క్విక్గా అయిపోతుంది, ఇంకా టీ టైం కేక్లా ఉంటుందండి. చాలా ఈజీగా బేకరీ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరి కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును కూడా వేసుకోండి. ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, కొంచెం వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా షుగర్ అయితే వేసుకోండి. ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ కూడా వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు ఎగ్స్తో కూడా చేసుకోవచ్చండి. ఈ కర్డ్ ప్లేస్లో 2 ఎగ్స్ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకో పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఏమాత్రం మీకు ఈ వీడియో యూజ్ అయినా తప్పకుండా లైక్ చేయండి. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ బ్యాటర్ అనేది నేను కొంచెం థిక్గానే మిక్స్ చేస్తున్నానండి. ఎలాంటి వాటర్ని కానీ పాలను కానీ యూజ్ చేయడం లేదు. మనం టూటీ ఫ్రూటీ కేక్ని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం మైదాలో వీటిని కోట్ చేసుకుని టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసేస్తున్నాను. కావాలంటే మీరు ఈ టూటీ ఫ్రూటీ ప్లేస్లో చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు అది చాక్లెట్ చాకో చిప్స్ కేక్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నేను కేక్ మౌల్డ్లో ఆల్రెడీ బటర్ పేపర్ని లైన్ చేసి ఉంచానండి. దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే నేను మిక్స్ చేసుకున్నానండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన కూడా నేను టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా చాలా క్విక్గా టేస్టీగా అయిపోతుందండి. ఈ కేక్ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి. అప్పుడు మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలండి. చూస్తున్నారు కదా, నైఫ్ క్లీన్గా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఇది బేక్ అయిపోయిందని అర్థం. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మౌల్డ్లోంచి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా మన కేక్ అనేది వచ్చిందో. ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలపండి. నాకు కూడా తెలుస్తుంది కదా, మీరు ట్రై చేశారు, బాగా వచ్చిందనే విషయం. సో ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ చాక్లెట్ టూటీ ఫ్రూటీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో అన్నీ కూడా కేక్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఓన్లీ నేను రెసిపీ కోసం మాత్రమే మాట్లాడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
సీరియస్గా రెసిపీని నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్, ఈ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఫ్లఫీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.